నువ్వు ఎంతగా విశ్వసించగలుగుతావో అవన్నీ చూస్తావు, అవన్నీ చూస్తావు. నేను చెప్పానా? మర్యాదగా మార్కు సువార్త 11 చూడండి. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొందుతామా? అది పొందియున్నామో, దేవునికి మహిమ కలుగునుగా. బలవంతుడు ఏమనుకొనవలెను? బలహీనుడు నేను బలవంతుడని అనుకొనవలెను. దేని బట్టి? నేను ప్రార్థన చేశాను, దేవుడు తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నాకు. మరి లక్షణాలు లేవే నీకు? లక్షణాలు లేకపోయినా సరే నేను నమ్ముతా, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చింది. ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డానని చర్చిలో పెటాపెటా బాది ఇంటికి పోయి భర్తను పట్టుకొని పెటాపెటా బాధితే సరిపోయిందా? స్తోత్రం స్తోత్రం ఎక్కడ? చర్చిలో. ఇంటికాడికి పోయి ఏదో కొంచెం నోరు జారాడని పట్టుకొని రేయ్ అసలు చర్చిలో పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చాను క్యాబే అని పట్టుకుని బాధ్యత. ఏంది పరిస్థితి అండి చెప్పండి? ఏంది అటు చూస్తున్నారు? లేరా? ఇక్కడేమో హల్లెలూయా హల్లెలూయా, ఇంటికాడేమో బ్రదరు, ఇక్కడేమో హల్లెలూయా హల్లెలూయా అని పరిశుద్ధ గ్లోరీ హల్లెలూయా అని ఇక్కడ హడావుడు చేసి ఇంటికి పోయి లాగి తీసుకొడితే ఆమె అడ్డం పడా. అదేంటంటే పరిశుద్ధాత్మతో మండానుగా బ్రదరు, ఆ ఫోర్స్ మీద వెళ్ళేటప్పటికి, ఆ అమ్మాయి కదిలిచ్చేటప్పటికి, ఆ అమ్మాయిని ఆ పరిశుద్ధాత్మ అగ్ని శక్తి చేత నింపబడి అసలుకి మండుతున్నాడు కదూ. ఆ మంటకి ఈ మంట యాడై బాధ్య పాపం ఫిడ్స్ వచ్చింది బ్రదరు. ఏం బ్రదరు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు బాధమని కాదు బ్రదరు, అవతల వాళ్ళని తట్టుకునే ఓర్పునిస్తాడు బ్రదరు. శక్తినిస్తాడు. ఏమిస్తాడు? శక్తినిస్తాడు, బలమునిస్తాడు. తన్నే బలాన్న, దెబ్బను తట్టుకునే బలాన్న? చెప్పండి, ఏ బలాన్ని ఇస్తాడు? ఎక్కడ ఏ బలం అవసరమో. హల్లెలూయా. అది నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. దేవునికి ఏమండి, మనల్ని తిట్టినోడిని తిరిగి తిట్టే కాడ మనకు పరిశుద్ధాత్మ బలం కనపడిద్దా? తిట్లను సహించే దగ్గర ఆత్మ బలం కనపడిద్దా? అది కనపడితే చాలు. చర్చిలోనేమో స్తోత్రం స్తోత్రం అని హల్లెలూయా హల్లెలూయా అని పక్కోళ్ళని బాది, చేతులు బాది, ఇంటిపై భార్యను బాధితే. కానీ కొంతమంది అసలు ఇక్కడ ఏ బాధుడు లేదు, ఆత్మతో నింపబడ్డారు, కన్నీరు వాళ్ళ అనుభవం. కానీ ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ స్పర్శ పొందాను అనుకో, నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. నా ఫీలింగ్ అది. కనీసం నాకు అట్ట కూడా రావట్లేదు అన్నయ్య అనవాకు. రాకపోయినా పర్వాలమ్మా, నువ్వు అడిగావు, దేవుడు ఇచ్చాడంతే. పరిశుద్ధాత్మ ఒక్క విషయమే కాదండి, నేను చెప్తున్నానండి, నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మార్కు సువార్త తీయండి మర్యాదగా. మార్కు సువార్త తీయండి, 11 అధ్యాయం తీయండి, 24 వచనం చదవండి, చూడండి. కావాలంటే నేను చెప్పింది నిజమో కాదు అక్కడ యేసయ్య చెబుతాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏం పొందామని నమ్ముతాం అయ్యా? బాడీ ఏం కదలకపోతే, బాడీ ఏం వణక్కపోయా, అనకపోతే, కదలకపోతే ఏం నమ్ముతాం? వైబులేషన్ రాకపోయే. అదే ఒక్కొక్కళ్ళ అనుభవం ఒకటి. కొంతమందికి అసలు ఏ అనుభవం ఉండదు, కానీ అభిషేకం వచ్చి ఊగిపోయే వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ధైర్యంతో పనిచేయగలుగుతారు. అవునండి. ఇక్కడ ఏం చెప్పాడు యేసయ్య? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవన్నీ. 11 సంవత్సరాలు పెళ్ళై ఒక అమ్మాయికి పిల్లలు లేరు. నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేయబోయేటప్పుడు చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచగలవా?
ఉంచుతా. విశ్వాసం అంటే ఏంటో లేదు తెలుసా? నీ చేతులలో దేవుడు ఒక బిడ్డను ఉంచినట్టుగా నీ కడుపున పుట్టిన బిడ్డ నీ చేతుల్లో ఉన్నట్టు నువ్వు చూడగలవా? నీ మనోనేత్రాల్లో చూడగలవా? విశ్వసించగలవా? చూడు, కళ్ళు మూసి నా తండ్రి నిన్ను ప్రేమించి నీ చేత ఒక బిడ్డను ఉంచినట్టుగా విశ్వాస నేత్రాలతో చూడు అని చెప్పా. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ యాజ్ ఇట్ ఈజ్గా నమ్మి తన మనోనేత్రాలతో ఆ బిడ్డను స్వతంత్రించుకున్నట్టు చూసింది. అనతి కాలంలోనే గర్భవతి అయింది. దేవుని కృపను బట్టి సంతానవతి అయింది. 11 ఏళ్ళని ఆశ్చర్యపోతున్నారా? 17 సంవత్సరాలు పెళ్ళై ఇంకొక బిడ్డ. తనకి ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసింది. ఇదే మాట చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వసించు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్మమన్నాడా, పొంది ఉన్నామని నమ్మమన్నాడా? దాని అర్థం చెప్పండి కొంచెం. పొందుతామా లేకపోతే పొంది ఉన్నామా? పెద్దగా చెప్పండి. దాని అర్థం ఎందుకు చెప్పండి? పొంది ఉన్నామని నమ్మటం ఏందండి? ఇప్పుడు అటు చూడండి, ఏం కనపడుతుంది? తుమ్మ చెట్ల. ఎవరిది? వామ్మ, ఏంది, ఏం చెప్పలేదు? ఎవరిది? ఏం కనపడుతుంది? మందిరమా? ఓహో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూస్తున్నా అందులో, అది కూడా చూస్తున్నా విశ్వాస నేత్రాలతో. అయిపోయింది అది కూడా. మీకేం డౌటా? మరి 10 సెంట్ల దగ్గర నుంచి 7 ఎకరాలు చూసామయ్యా విశ్వాసంతో. ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామా తామా యున్నామా తామా? నాకు తెలుసు, తాము కాదు, యున్నాము. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడు. 21 సంవత్సరం అయింది ఒక జతకి వివాహమై, 21 ఏళ్ళు. ఇది ఇంకా దారుణం. ఇదే మాట నమ్ముతావా? నమ్మగలవా? చూడు నీ చేతుల్లో. దేవుని మహాకృపను బట్టి వారు సంతాన ఫలం పొందారు. 21 సంవత్సరం, 23 ఏళ్ళకు పొందారు ఒక జత. ఇది ఇంకా దారుణం. పెళ్ళ 23 ఏళ్ళు. ఇంకొక 2 అయితే అబ్రహాం అంత నిరీక్షణ, 25 ఏళ్ల నిరీక్షణ. 75లో వాగ్దానం పొందితే 100కు సంతానం పొందినట్టు అబ్రహాం 23 ఏళ్ళకి ఇచ్చాడు బిడ్డల్ని. కహానీలు కాదండి, విశ్వాసం యొక్క శక్తి చెప్తున్నాను నేను. ఏదైనా సరే నీవు అడుగునదెల్లా కూడా అది నీ శక్తిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి. అప్పులని గోల్ చేస్తున్నావు. మొత్తం పోయిన చేస్తున్నామని చూడు. ఫుల్గా అప్పులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. నాకేమన్నా తెలుసా? నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని. నేను అన్నాను, ఉన్నాయి తీర్చన్నాను. ఇక్కడ అప్పులు ఇయటం సంగతి ఏమో కానీ అయ్యా, ముందు అప్పులు అడిగేవాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రాకుండా చేయని ప్రార్థన చేశాను. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నేను పలకటం అయితే ఆ మాట బలికాను, కానీ నాకు అనుమానమే. ఏమని? అన్నంత పని చేస్తాడని. స్తోత్రం. ఇది రివర్స్గా లేదు. పలకటమేమో ఏం పలికాను? ఉన్న అప్పులు తీర్చాయా, నేను అప్పులు ఇచ్చిన దాకా పోయా అయితే పలికాను. కానీ వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినోడు డౌట్ లేదు, చేస్తాడు. మాటేమో ఏమో, లోపలేమో చేస్తాడు. సామాన్యుడు కాదు, చేశాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు
కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడెదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనివేడెదా. దేవునికి మహిమ. కాకపోతే అంత విశ్వాసం ఉండదు జనాలకి. మనుషులు చెప్పిన మాటల మీద ఉన్నంత నమ్మకం యేసయ్య మాట మీద ఉండదు. అందుకే చాలా కార్యాలు జరగట్లా. డాక్టర్ చెప్పాడు అనుకుందామండి, ఇది డేంజర్ వ్యాధి, ఈ వ్యాధి వస్తే తిరగదు, ఇది అట్లా ఇట్లా అని చెప్పాడు. గట్టిగా డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతానని వాళ్ళు ఏడవా, ఇంట్లో మొత్తాన్ని ఏడిపించా, బంధువులు చూడటానికి పోతే వాళ్ళని ఏడిపించా, అందరికి ఇదే వ్యవహారం. యేసయ్య చెప్పలేదు కదా. అవసరమైతే వైద్యులు ఇచ్చినటువంటి ఆ రిపోర్టుని తలక్రిందులు చేయగలవాడు కదా ఆయన, మార్చేయగలడు కదా. జబ్బు ఉందని వచ్చిన రిపోర్టు లేదని రప్పించగలడు కదా. అంత శక్తి ఆయనకు ఉందా లేదా? నీకు నాకు లేదు, డాక్టర్ గారికి లేదు, దేవుడికి లేదా? ఇప్పుడు ఏం విశ్వసించాలి? ప్రార్థనలో అడిగి ఏం విశ్వసించాలి? రిపోర్టు ఎలా ఉందని విశ్వసించాలి? పాజిటివ్ రిపోర్ట్. నెగిటివ్ విశ్వసించాలి. నాకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. నమ్మాలి. అసాధ్యుడండి ఆయన సామాన్యుడా. నువ్వు ఏది విశ్వసిస్తావు అదే జరుగుతుంది. కొంతమంది పైకి అంతా ఆయనే అన్నయ్య, ఆయన ఉన్నాడుగా, ఏం పర్వాలేదు, లోపలేమో ఇంకా నేను పోతా, అనుమానం లేదు, నేను పోతా, నాకు మూడింది. నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా పెట్టి తేవటమే నీకు. ఎందుకంటే నువ్వు ఏమి నమ్ముతున్నావో కన్ఫర్మ్. ఏమి నమ్మాలి? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడో. నా శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఒక జబ్బును ఉండమంటే ఉంటుంది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిద్ది. శతాధిపతి అన్యుడు మళ్ళీ చూడు, అన్యుడు ఏమన్నాడు? జబ్బుని ఇలా ఉండంటే ఉంటుంది, పో అంటే పోతుందయ్యా, నువ్వు అధికారివి, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నా దగ్గరకు ఒక చెల్లి వచ్చింది, మా ముద్దుల చెల్లి. భయంకరంగా తాగుతున్నాడు అన్నయ్య, తాగినోడు ప్రశాంతంగా ఉంటల్లా నన్ను ఏది ఇస్తున్నాడు అన్నయ్య, మారతాడనే నమ్మకం కూడా లేదు అన్నయ్య. ఎవరి పిచ్చి తల్లి, అట్లా అన్నవాకు తల్లి, ఆయన మారేదేంట్రా? అనేక మందిని మారుస్తాడు, అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు తల్లి. అది విశ్వసించుమా. వస్తాడు నీ భర్త, సాష్టాంగ పడతాడు, మారతాడు, సాక్షి అవుతాడు, అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు. నా తండ్రి చిత్తమైతే దైవ సేవకుడు కూడా అవుతాడు. నువ్వు ఎంతగా విశ్వసించగలుగుతావో అవన్నీ చూస్తావు. నేను చెప్పానా? మర్యాదగా మార్కు సువార్త 11 చూడండి. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొందుతామా? అది పొందియున్నామో, దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు నన్ను ముడితే స్వస్థత కాదు, నేను ఆయన్ని ముట్టినా బాగుపడతాను అనుకుందో ఒక ఆమె. 12 ఏళ్ళు క్యాన్సర్ పేషెంట్, అయిపోయి స్వస్థత పొందింది. చెప్పండి, ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడనేది నిశ్చయమా? ఇంకేమన్నా కావాలా నీకు?
నువ్వు ఎంత నిశ్చయమని ఆయన శక్తిని బట్టి నమ్మగలవో అంతగా కార్యాలను పొందుతావు. ఏదైనా మరి నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు లేదా? ఎదుటోళ్ళకి సాయం చేసేటట్టు చేశాడా లేదా? సామాన్యమా? నాకు తెలుసు ఆయన అసమాన ధీరుడు, చేసినా చేస్తాడు, ఆయన మామూలుడు కాదని అనుకున్నట్టే చేశాడు ఆయన. వినుకొండ దగ్గర దేవులాడుతున్న ల్యాండ్, మీటింగ్స్ ల్యాండ్, అక్కడ దేవులాడుతా అన్నాను, అజయ్ గారితో అన్నాను. అరే అన్నా కదా, ఏమన్నాను రా? ఇక్కడ దోలాడుతున్నాం కానీ దేవుడు అక్కడే సిద్ధపరచి ఉంచుతాడు, దేవుడు అక్కడే సమీపంలోనే మన కోసం ఉంచుతాడు అని చెప్పారు. అదిగో ఏడకు పోయి వినుకొండ 100 కిలోమీటర్ల అవతలకు పోయి, ఎక్కడ నీల గంగారం దగ్గరికి పోయి దేవులాడా. వినుకొండ అవతల నీల గంగారం అని ఒకటి ఉంది, ఆ ఊరు కూడా దాటి ఇంకా పైకి పోయా పెద్ద కొండ ఒకటి ఉంటే, కొండ అయితేనే బండ అయితేనే యాడికైనా జనాన్ని పంపిస్తాడు దేవుడు. కానీ మనకంటూ ఒక కొంతైనా సొంత ల్యాండ్ ఉండాలా, లేకపోతే ఎవడేమన్నాడు అనుకుంటూ వస్తున్నారు తడవకొకడు. మనకంటూ ఒక సొంత ల్యాండ్ ఉండాలి అని ఆడకు పోయి దేవులాడా. ఏమండి, 60 కిలోమీటర్లు వినుకొండ, పైన 40 కిలోమీటర్లు నీలగంగారం, ఆ పైన ఊరు 120 కిలోమీటర్లు ఇంచుమించు పోయింది. ఏమండి, 6 కిలోమీటర్లు ఇచ్చాడు. దేవులాడింది ఎక్కడ? 120. విశ్వసించింది ఎక్కడ? అక్కడే దాచిపెడతాడ్రా, అక్కడే ఉంచుతాడ్రా. చాలా ఇష్టంరా యేసయ్యకి నేనంటే. పాపినని గుర్తించాను, పాపముల విషయమే మారు మనసు పొందాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను, పరిశుద్ధపరచబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షింపబడిన వాడనే, నా రక్షణ విషయంలో నాకు వీసుమంత కూడా సందేహం లేదు అని నువ్వు నిన్ను అడిగిన వాళ్ళకి చెప్పాలి. మనుషులుగా అడిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు నీ మనసు కూడా నిన్ను అడిగిద్ది. సాతాను ప్రేరణకు లొంగి వాడు డౌట్లు పుట్టిస్తుంటాడు. ఫస్ట్ నుంచి కూడా వాడికున్న జబ్బు అదే, వాడికున్న దరిద్రం అది. ఏంటంటే డౌట్లు పుట్టిస్తుంటాడు. ఇది నిజమా? నిజము అనడు, కాదు అనడు వాడు. ఇది నిజమా అనే క్వశ్చన్ మార్కుతో మొదలుపెట్టినోడు వాడే. బైబిల్లో క్వశ్చన్ స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి. ఆదికాండం 3లో క్వశ్చన్ మార్క్ అనేది స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి అండి. ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలముల్లో దేన్నైనా మీరు తినొద్దని దేవుడు చెప్పినా? ప్రశ్నలతో మొదలు పెట్టాడు వాడు. కాబట్టి నీ మనస్సుని వాడు శోధించి నీ రక్షణ యొక్క నిశ్చయతను గురించి అనుమానం పుట్టిస్తాడు వాడు. కొంతమంది మనుషుల ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నీ మనసుకు నీకే ఆలోచన కలగవచ్చు. నేను రక్షించబడ్డానా? నేను రాకడలో ఎత్తబడతానా? పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తానా? ప్రభుతో యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితాన్ని నేను స్వతంత్రించుకుంటానా అనే క్వశ్చన్స్, అనే ప్రశ్నలు నీకు వస్తే నువ్వు గట్టిగా చెప్పాలి. నీ మనసుకైనా జనానికైనా ఇవన్నీ కన్ఫామ్గా నేను పొందుతాను. హల్లెలూయా. నా రక్షణ నిశ్చయమే. ఇక అందులో సందేహం వీసమంత కూడా లేదు. ఈ మాట ఎప్పటికప్పుడు నీ మనసుకు చెప్పాలి, నిన్ను అడిగినటువంటి సమాజానికి కూడా చెప్పాలి. అందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దు. నంబర్ 1 అయిపోయింది. ఒక ముక్క కట్ చేసేసాం. ఇప్పుడు 2వ పాయింట్, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సత్యం. నేను నా యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా? కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు తాము దురాత్మను తమ దేహములో కలిగి ఉన్నట్టుగా కొంతమంది నాతో మాట్లాడారు. ఎవరైనా నాకు దయ్యం పట్టింది, దయ్యం నన్ను శోధిస్తుంది, దయ్యం నాలోనికి వస్తుంది అని నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను అడిగేటువంటి మొదటి మాట ఏమిటంటే, మీరు పొంది బాప్తిస్మం పొందారా అని నేను అడుగుతా. నేను బాప్తిస్మం పొందాను అని చెప్పిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా. నేను బాప్తిస్మం ఇంకా పొందలేదండి అంటే ఆ వ్యక్తికి ఛాన్స్ ఉంది, ఆ వ్యక్తిలో నీకు దురాత్మ ప్రవేశించే ఛాన్స్ ఉంది.
కానీ నేను బాప్తిస్మం పొందాను, అయినా సరే నాలోనికి దయ్యం వచ్చింది అంటే నేను అంటాను వాళ్ళకి వాక్యము తెలియదు అని. ఏం తెలియదు? వాళ్ళకి వాక్యము తెలియదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు అని బైబిల్ చెప్తుంది. నేను అదే అడుగుతా, మరి బైబిల్లో వచనాలు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తుంటే దయ్యం ఎలా వచ్చింది నీలోకని అడుగుతాను నేను. కొంతమంది తెల్లమోకం వేసుకొని చూశారు. బైబిల్లో అలా ఉందా అంటే నేను చెప్పటం కాదు, నువ్వే చూడు అని వాళ్ళ చేతే చదివించాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఒకసారి చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అద్దుగో, పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. ఒక బహుమానముగా, ఒక వరముగా, ఒక ఈవిగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడు? పొందక ముందా, పొందిన తర్వాత? బాప్తిస్మము పొందిన తర్వాత. మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆ వరమును పొందారా లేదా? పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. డౌట్ లేదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ రోజుతో ఆ డౌట్ తీసేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధాత్మను పొందావా అంటే అవును పొందాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఎందుకో చెప్తా. మీలో యేసు నా ప్రభు, యేసు శాపగ్రస్తుడు కాదు, నా రక్షణ కోసం ఆయన నా శాపములను భరించాడు శిలువ మీద. యేసు నా ప్రభు, నా రక్షకుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ వలననే మీరు చేయెత్తారు. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును. ఆ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. చదువుకున్నోళ్ళు, సామాన్యులు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు మీరందరూ యేసు నా ప్రభు అని మీరు ఒప్పుకున్నారంటే ఏ ఆత్మ వలన ఒప్పుకున్నారట? అందరు పెద్దగా నోరు తెరిచి చెప్పండి. పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆ మాట మీ నోట పలికించాడు, యేసు నా ప్రభువు. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే
చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. దేవునికి మహిమ. నేను ఈ పాట అందుకోగానే మొత్తం కలిసి ఎత్తుకున్నారు పాట. ఎందుకని యేసయ్యను ప్రియుడా అంటావు, ప్రభువా అంటావు? అంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ వలననే ఇదంతా జరిగింది. యేసయ్య మహిమ వినపడినా, యేసయ్య స్తుతి వినపడినా, యేసు అను నామం వినపడినా నీ చెవులు అలాగా ఆలకించడం మొదలు పెడతాయి. నడిచే నడిచే నీ పాదాలు అలా ఆగిపోతాయి. యేసు అను నామం వినపడితే నీ హృదయంలో ఒక కదలిక. ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ మూలంగానే మనకు కలుగుతాయనేది దేవుని వాక్య సత్యం. ప్రియులారా, ఇది నిజం. కాబట్టి చెప్పండి, రక్షణ పొందిన మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఏమైనా డౌటా? ఇంతకు ముందు ఈ డౌట్ ఎంతమందికి ఉంది చెప్పండి? అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ వస్తుంటుందన్నా, నాలో నిజంగా దేవుని ఆత్మ ఉన్నాడా లేకపోతే నాకేమన్నా సైతాను పట్టిందా అనే డౌట్ ఎంతమందికి వస్తుంది? రైట్, ఇక డౌట్ పెట్టుకోవాకండి. సైతాన్ లేడు, దురాత్మ లేదు. నీవు పరిశుద్ధాత్మను గలదానివి, గలవాడివి. రెండు అయిపోయినాయి. ఫస్ట్ రక్షణ గ్యారెంటీయా, ఏమైనా డౌటా? పొందావా? పొందాను కాబట్టి సంఘంలో ఉన్నా, లేకపోతే బయట ఉంటా. లోపలికి చేర్చాడంటే ఎందులో చేర్చాడు నన్ను? పాపుల్లో చేర్చాడా, పరిశుద్ధుల్లో చేర్చాడా? పాపులలో నుండి, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలోన నివసింపచేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. దేవునికి మహిమ.